మనం ప్రేమించిన పర్సన్ మనం ఉండగానే ఇంకొకరి మీద ప్రేమ కలిగితే ఆ ఫీలింగ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. ఓయ్ హలో, ఎవరు నువ్వు? నీకు జాబ్ వచ్చేలాగా నేను చేస్తాను. ఆకాశవాణి ఇక్కడ క్లాస్ టాపర్, సబ్జెక్ట్ ఏదైనా సరే. ఇదిగో ఆర్డర్ చేయి. విత్ ఫ్రైడ్ రైస్, యాక్ మంచూరియా, చీ, పోనీ ఐస్ క్రీమ్, కోల్డ్ వస్తుంది సీనియర్. పోనీ నా తలకే తినవే. ఆల్రెడీ అదే పనిలో ఉన్నా సీనియర్. వెళ్ళండి. నా దగ్గర సీక్రెట్సే లేవు. కింగ్సే కదా. దీనికి చాలా తెలియదేట్లున్నాయి బాబాయ్. రాజ్, సింధు, సింధు చెప్పు, మాట్లాడుకో. కేరింగ్ సింధు. కేరింగ్ కేరింగ్ నాలాంటి గర్ల్ ఫ్రెండ్ లైఫ్లో మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఏంటో తెలుసా? రాజ్ నా హ్యాపీనెస్ కాదు, నేనే వాడి హ్యాపీనెస్. రాజ్, ఎవరి అమ్మాయి? నాకు తెలుసు సీనియర్. ఏం తెలుసు నీకు నా గురించి? నీకేం తెలీదు. అనవసరంగా నీ మీద పడ్డాను. అంటే ఏంటి, మీ కోపం వస్తే నన్ను తిట్టరా సీనియర్? నీకు కావాల్సిన కేరింగ్ నేను ఆపేసాం కదా, ఇంక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? ఇలా ఎప్పుడు లేవు కదా నువ్వు. ఇలా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. చైతి, వాడే లైఫ్ అనుకున్నాను కదా, ఆ మాత్రం కమిట్మెంట్ కూడా లేదా నాకు? సీనియర్ ఓ సీనియర్ మొన్ననా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఓల్డ్ ఎంతమంది ఉంటారు, కానీ ప్రేమించే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. అదే కేరింగ్. అయినా తనకి నాకు మధ్య ఏం లేదు. హేడు, ఈయన నన్ను మోసం చేస్తున్నాడా లేక ఆయనే మోసం చేసుకుంటున్నాడా? ఇంకెప్పుడు సెటిల్ అవుతారు సార్ మీరు? నేను ముసలిదాన్ని అయిపోయి వాకింగ్ స్టిక్తో కుంటుకుంటూ నడుచుకుంటున్నప్పుడా? నీకు 50 ఏళ్ళు వచ్చి కుంటుకుంటున్నా సరే నాకు నీ మీద ఉన్న ఫీలింగ్ మారదు. అప్పుడు కూడా నా కళ్ళు నేను ఇదే ఎక్సైట్మెంట్తో చూస్తుంటాయి. ఈ నిప్ప డైలాగ్ మాత్రం తక్కువ లేదు కదా. చచ్చిపో. అరే సింధు, ఆగు సింధు.